పరిధిలోని నాయన్ చెరువు సంబంధించిన భూమి మరి కొంతమంది అధికారులతో కొంతమంది నాయకులు మరి కబ్జా చేయడం జరిగింది. మరి ఎంతో కాలంగా మరి ఇక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలకు ఎంత ఇబ్బంది అయినా కూడా కనీసం అందరూ ఒక కాలు కూడా కట్టలేనటువంటి ప్రభుత్వము మరి ఈ రోజు ఈ కబ్జా ఒకరి చేతుల నుంచి ఒకరి చేతులు మారి ఈ రోజు ఎంతవరకు కరెక్ట్ మేము ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా వాళ్ళు మరి ఎలాంటి స్పందన లేకుండా ఉంది. మున్సిపాలిటీలో కూడా మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్లాట్లు పెట్టడం వల్ల ఎవరు నష్టపోతారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే కబ్జాదారులు ఒకరి చేతుల నుంచి ఇంకో చేతులకు మారుతుంది. కానీ ఈ ప్లాట్లు పెట్టడం వల్ల సామాన్య ప్రజలు వాళ్ళు కష్టం చేసుకుంటూ ప్రతి రూపాయి పోగు చేసుకుంటూ ఒక ఇల్లు దేవాలయం లాంటి ఇల్లు నిర్మించుకోవడం కోసమే ఈ ప్లాట్ కొనుక్కోవడం జరుగుతుంది. మరి అది కొనుక్కున్నాక మళ్ళీ ఎవరు నష్టపోతారనే దాని మీద మేము స్పందించడం జరుగుతుంది. మరి ఇది నా వార్డు కిందకి వచ్చిన అన్ని వార్డు ప్రజలు నాకు సమానమే కాబట్టి సామాన్య ప్రజలు ఏ ప్రజలైనా కూడా ఎవరైనా కూడా ఒక ఇల్లు కావాలనే ఆశతో ఇది కొనుక్కుంటారు కాబట్టి అలాంటి అన్యాయం ఆ ప్రజలకు జరగద్దని మనం ఈరోజు ముందుకు వచ్చిన నా వార్డు ప్రజలతోని మేము ఎంతో ఒక చిన్న జెండా ఎత్తుకోవడానికి ఒక గద్దె కట్టుకొని ఇవ్వనటువంటి ప్రభుత్వము ఈరోజు ఇవాళ ప్లాట్లకు ఎలా సహకరిస్తుంది. మరి ఇలాంటి కబ్జా చేసుకుంటూ పోతా అంటే నాయకులు అధికారులతో కబ్జా చేసుకుంటూ పోతా అంటే ఇట్లా ఎంతకాలం మేము చూస్తూ ఊరుకోవాలి. మన ప్రజలకు న్యాయం చేయాల్సిన వాళ్ళమే అన్యాయం చేస్తూ ఉంటే ఎట్లా ఈ న్యాయం జరుగుతుంది, మిగతా ప్రజలు ఎలా స్పందిస్తారు, మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఎవరి మీద పడతారు. ఈ ప్లాట్ కొన్నాక వాళ్ళకి అన్యాయం జరిగినాక మళ్ళీ వాళ్ళు ఎవరి దగ్గరకు వస్తారు. దాని మీద మేము ఈ ప్లాటు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా కూడా అన్ని డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ గారికి కూడా నిన్న మేము సోమవారం రోజు ప్రజావాణిలో మరి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్పందిస్తామని చెప్పడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది. మన మున్సిపాలిటీలో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ అధికారులంతా స్పందించి మరి మన ప్రజలందరికీ న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో ఇవాళ మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. నా వార్డు ప్రజలు కూడా అదే ఆందోళన చెందుతున్నారు. మరి ఇలాంటి కబ్జాదారులకు మరి ఇలాంటి భూములు ఇట్లా గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకుంటూ పోతే మరి ఈ ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ఒక్కసారి ఆలోచించాల్సింది. అన్ని విధాల ప్రజలు నష్టపోవద్దనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాట్లు అమ్మడం జరగదు. కొన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకు ప్రజలు ఆలోచించి ప్లాట్ కొనాలా వద్దా అనేది ఆలోచించండి. ఎంత తొందరగా కూడా ప్రభుత్వం మనం చర్య తీసుకుంటే జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎండిఓ ఆఫీసర్ గారికి మున్సిపల్ గారికి అందరికీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మీరు ఎంత తొందరగా దీని మీద చర్య తీసుకుంటే అంత మంచిది. లేదంటే మేము ఎంతకైనా సిద్ధం, ఎక్కడికైనా ప్రజల కోసం పోరాడతాం, ముందుకు నడుస్తాం. మేము ప్రజల కోసమే ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన్నే న్యాయం ఉన్నది ఇక్కడ మేము ఉంటాం కాబట్టి ప్రజల పక్షాన్నే ఉంటాం కాబట్టి దేనికైనా సిద్ధమే ఉంటాం. ఇలాంటి భూములు ఇంకా కూడా ఎక్కడ కూడా కబ్జా కావద్దని చూస్తున్నాం. ఇళ్ళల్లో 25 కేజీలు ఉంటే వాళ్ళతోనే 100 కేజీలు చేయించుకొని ఇక్కడ నేనే గద్దె కట్టించాను. ఈ గద్దె చిన్న గద్దె నేనే కట్టించి ఆ ట్రాన్స్ఫర్ చేసుకొని గవర్నమెంట్ భూమిని వేయించుకుంటే ఇప్పుడు వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్ మీకు ఏడీ వచ్చి చూసి ట్రాన్స్ఫర్ మీకు పక్కకి వెళ్తామని చెప్పి ఏడీతో మాట్లాడుకొని ఏడీతో కూడా మాట్లాడి ఇది ఇట్లా చేయరాదని చెప్పిన వాళ్ళు కూడా స్పందించారు. తీయమని చెప్పి ఇచ్చారు. ఇక్కడ తీయము ఏమన్నా అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఈ కరెంట్ వాళ్ళు తీసేసి దేనికోసం రోడ్డు కోసం ఓన్లీ వాళ్ళు ఈ రోడ్డు పెట్టి రోడ్డు అడ్డం వస్తుంది రోడ్డుకి అని చెప్పి ట్రాన్స్ఫార్మర్ తీసేస్తామని అంటున్నారు. దానికోసం అనేది తీసేస్తా అంటారు. సుమారు 5 నుంచి 10 గుంటల భూమి వీరు కబ్జా చేయడం జరిగింది. కొంతమంది దళారులు, కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో నడుస్తుంది. దీన్ని దయచేసి నేను కలెక్టర్ గారికి ప్రజావాణిలో విన్నవించుకోవడం జరిగింది. అదే కాకుండా ఐబీ వాళ్ళకు కూడా దీన్ని వచ్చి ఇది బఫర్ జోన్ కిందకి వస్తుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు క్లియర్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 13వ తారీఖు నాడు మన జరుగుకుంటా ఎంఆర్ఓ గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా నేను సర్వేను పెట్టి కొనిపించి చేస్తా అన్నారు. అంతేకాకుండా కమిషనర్ గారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. కమిషనర్ గారు వెంబడే లెటర్ మీద స్పందించి ఆ లెటర్ మీద రిజిస్టర్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టి ఈ 808/B/Eలోని భూమిని రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి లెటర్ పెట్టడం కూడా జరిగింది.
ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాం. దేనికోసం అంటే మా పక్కన ఉన్న మా ఎస్సీ కాలనీ ప్రజలు ఇది కాంపౌండ్ వాల్ పెట్టడం వల్ల మొన్న వర్షాలకు మొత్తం ఇండ్లు కూడా మునిగిపోయినాయి. దానివల్ల మేము దీన్ని ముంగటికి వచ్చి ఇది సాధారణ ప్రజలు ఇందులోని నష్టపోతున్నారు కాబట్టి ప్రజల కోసం మేము ముందుండి చేస్తున్నామని మేము విన్నవించుకుంటున్నాం. ఇదంతా కొన్నేళ్ళు వీళ్ళు నాటేసుకున్నది చెరువు శిఖ కొంచెం వరకు వాళ్ళ సంత ఉన్నది, కొంచెం వరకు చెరువు శిఖ ఉన్నది. నాకు ఎరుకున్నంత మందం అయితే నేను చిన్న వయసు నుంచి నేను ఇక్కడ ఈ పల్లె వీధికి వచ్చిన వాళ్ళ ఇల్లు కొబ్బరయ్య ఇల్లు నా ఇల్లే ఉన్నది. అన్నల కొబ్బరయ్య ఇల్లు నా ఇల్లు చెరువు శిఖ. మరి ఇప్పుడు వీళ్ళు ప్లాట్లు పెట్టిలా మనం ఏమనుకుంటున్నాం? ప్లాట్లు పెట్టిల్లట కదా, పెట్టలే వాళ్ళు ఎట్లా పెడతారు? మాకు ఇంత అవకాశం ఇయ్యది, మాకేం మేము ఆఫీసు కట్టుకోవాలా, మాకు జెండా ఉండదు. మా వాడకు జెండా అన్న ముచ్చటే లేదు. ఆడుంటే బీకేసిరు, ఈడ కడితే ఈడ బీకేసిరు. ఇక ఇప్పుడు ఇది చెరువు శిఖం ఇక్కడ కట్టుకుంటాం మేము ఆఫీసు. ఎవరు మాట్లాడుతారో మాట్లాడదు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు బిట్ల లక్ష్మి.